అంబటి రాంబాబు గారిని పొగడాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి కొడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అయితే ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అంబటి రాంబాబు గారిని పొగడాలి అంటే ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసినా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో తీసుకుని క్షమాపణ చెప్పినందుకు ఆయన్ని మనం పొగడాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి మధ్యాహ్నం బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు చేరుకోవడానికి సాయంత్రం పట్టింది. ఎందుకు అంటే మరి తక్కువ సమయంలోనే వెళ్ళొచ్చు కదా, చాలా దగ్గరే కదా అనుకుంటే మరి ఊరేగింపు చేసుకోవాలి, ప్రజలందరినీ కూడా దండుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరున్నారో అందరూ చూసుకోవాలి, వాళ్ళ ఛానల్లో బాగా ఎలివేషన్స్ తెచ్చుకుంటూ మరి బాగా హైప్ చేసుకోవాలి. అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన అయినా లేదంటే ఏ పరామర్శ అయినా చేస్తారు. అక్కడేమో వాళ్ళ నేతని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే తన నేత నోటికి ఎంత వస్తే అంత ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా సరే అతను ఏం తప్పు చేశాడు, గుడికెళ్ళి వస్తున్నాడు కదా, గుడికెళ్ళి వస్తుంటే ఈ విధంగా చేస్తారా, దాడి చేయించారని చెప్పేసి అంటున్నారు. ఆయన గుడికెళ్ళాడా ఇంకెక్కడికన్నా వెళ్ళాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అసలు అక్కడ ఎందుకు వెళ్ళారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీల దగ్గర ఆయన వివాదం సృష్టిస్తుంటే పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి ఎస్కార్ట్గా ఉండి పంపిస్తున్న సమయంలో ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు అలా తిరగబడ్డారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఒక అబద్ధాన్ని నిజంగా పోర్ట్రేట్ చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమండి. ఎందుకు అంటే ఆయన ఎన్నెన్ని మాటలు చెప్పుకొచ్చారంటే చెప్పిన ఒక్క దాంట్లో కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఒక్కడంటే ఒక్కటి కూడా నిజాలు లేవు.